హృదయం గాయమైపోయింది, మనసు గాయమైపోయింది. ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి. ప్రేసంగమా, నేను అక్కడి నుండి ఏం చేయాలో అర్థం అవుతుంది. తెల్లారి 3 రోజుల తర్వాత ఒక పెద్ద కృషిలో నేను వాకింగ్ చెప్పాను. కొన్ని వందల మందిలో పాస్టర్ అమ్మను వదిలిపెట్టాను. వాళ్ళ అమ్మ వాళ్ళు 3 రోజుల తర్వాత వచ్చారు చూడడానికి. వదిలిపెట్టి నేను పోవాలని అడిగితే పాపనైతే దేవుడు తీసుకున్నాడు. నువ్వు సేవ ఆపాలి. అక్కడికి వెళ్తే 80 మందికి నేను బ్యాప్టిజం ఇచ్చాను 3 రోజుల తర్వాత. 3 రోజుల తర్వాత నా బిడ్డ చనిపోయి 3 రోజులు అయితే నేనేం చెప్పాలి? నా దేవుడు న్యాయం చేస్తాడని చెప్పాలా? నేనేం చెప్పాలి? నా దేవుడు రక్షిస్తాడని చెప్పాలా? నేనేం చెప్పాలి? నా పరిస్థితులు మార్చేస్తాడని చెప్పాలా? నేనేం చెప్పాలి? నా కన్నీరు నాట్యంగా మార్చాడని చెప్పాలా? దేవుడు అక్కడ వాడుకున్నాడు. నేను బిడ్డారా, కొన్ని రోజుల తర్వాత, ఒక 20 రోజులు, ఒక నెల రోజుల తర్వాత అమ్మగారు అంటారు, నేను ఇక్కడ ఉండలేనండి, మనం ఇంటి వదిలి పెట్టిపోదాం, మనం ఎక్కడికైనా ఇంటికి వెళ్తాం, మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి బ్రతుకుదాం. మేము హైదరాబాద్ ఒక వ్యాన్ వేసుకొని మా చిన్న బాబుని పట్టుకొని 4 సంవత్సరాల బాబుని పట్టుకొని హైదరాబాద్ పట్టణానికి వచ్చాం. మా సేవ, మాకున్న వస్తువులు అన్నీ మా సంఘస్థులకు, మా తోటి సేవకులకు అప్పగించి, సేవలు సంఘాలను అన్నీ అప్పగించేసి అందరూ ఒక వ్యక్తులుగా హెచ్చించాడు దేవుడు. అనేకమైన ప్రాంతాలు తిప్పాడు, అనేక ప్రదేశాలు తిప్పాడు, అనేక విమానాల్లో తిరిగాను. సమస్తం కొలాప్స్ అయిపోయింది. హైదరాబాద్ పట్టణానికి వచ్చాను. వింటున్నారా? దేవుడు ఎలా పోషించాడు, ఎలా సంరక్షించాడు, ఎలా కాపాడాడో చెప్తున్నాను. హైదరాబాద్కి వచ్చాను. గట్కేసర్లో 2 ప్లేట్లు, 2 గ్లాసులు, ఒక చిన్న గింజ అన్నం అనుకోవడానికి, కూర అనుకోవడానికి కొనుక్కున్నాం. అక్కడి మా జీవితం ప్రారంభమైన తర్వాత నా ప్రియమైన దేవుడు